రైట్, నమస్తే. అంకం రాహుల్ ఈ విషయం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. దాదాపు 20 రోజులు గడిచినా కూడా ఆయనకు సంబంధించినటువంటి హత్య కావచ్చు, లేదంటే అది ఆత్మహత్యనా ఏందనేది కూడా ఇప్పటివరకు ప్రభుత్వం కావచ్చు, ఆ పోలీసులు కావచ్చు, ఎవరూ నిర్ధారించినటువంటి పరిస్థితి. ఎందుకు రీసెంట్గా సివి ఆనంద్ గారు చెప్పిండ్రు, ఇది నో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి మాట్లాడినటువంటి ఆయన కూడా ఇందులో స్పందించకపోవడం, అసలు ఈ విషయం మీద కాలేజీ యాజమాన్యం కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం, అలాగే హోంశాఖ ఎవరు కూడా దీని మీద అంత శ్రద్ధ చూపెట్టకపోవడం కారణాలు ఏంటి, అసలు ఏం జరిగిందనే విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంకం రాహుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లి మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అమ్మ, అసలు ఎప్పుడు తెలిసింది మీకు ఆయన మిస్ అయినట్టు? మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చిండ్రు? అసలు ఏం జరిగింది? 27 నాడు తెలిసింది. మేము 30 నాడు అంటే సండే బుధవారం తెలిసింది మాకు లేడని. అంటే ఎట్లా తెలిసింది? మీరేమన్నా ఫోన్ చేసిండ్రు? నేను చేసిన మధ్యలో అంటే బుధవారం లేడని ఫ్రెండ్స్ చెప్పిండ్రు, శనివారం చెప్పిండ్రు మాకు. నేను ఫోన్ చేసిన ఉంటేనే మధ్యలో గురువారమో శుక్రవారమో ఫోన్ చేస్తే కలవలేదు. వాళ్ళ ఫ్రెండ్స్కి వెళ్ళండి. ఇక కాలేజీలో అయినా ఉంటే ఏమైనా వర్క్ ఉంటే తీయడు, పోనీలే చేస్తాడు చూసుకొని అని ఊరుకున్నా. ఇక మళ్ళీ శనివారం రేపు సండే ఉంది కదా, స్థిరంగా మాట్లాడదామని శనివారం ఫోన్ చేస్తే అప్పుడు అట్లనే వచ్చింది, స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇక ఫ్రెండ్స్కి వేస్తే వాళ్ళు అదే అన్నారు, వేరే మా ఆయనకి వేసిండ్రు ఇట్లా కాలేజీకి వస్తలే అని. అప్పుడే ఈ ఫ్రెండ్స్ కూడా వేసిండ్రు. ఆయన షాప్కి వెళ్ళి ఇంటికి వచ్చిండు, ఇట్లా కాలేజీకి వెళ్ళలేడట అది అని. వచ్చేసరికి నేను వీళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసిండ్రు అప్పుడే, ఆంటీకి ఇట్లా కనబడతలేడు, ఫోన్ కలుస్తలేదు అని. బుధవారం నాడు ఇంటికి వస్తా అన్నాడు. మరి బుధవారం నాడు ఇంటికి వస్తా అని అన్నాడు, మరి కలుస్తలేదు ఫోన్ అని చెప్పిండు. శనివారం నాడు నైట్ తెలిసింది మాకు. మీరు ఎక్కడ కంప్లైంట్ ఇచ్చారు ఫస్ట్? ఏమన్నా పోలీసులను అప్రోచ్ అయ్యారా? కాచిగూడ. ఏ రోజు ఇచ్చిండ్రు? మీకు తెలిసిన రోజేనా? సండే ఇచ్చిండ్రు. అంటే మాకు నైట్ దాకా 12 దాకా మేము ఫోన్ల మీద ఉన్నాము, ఎక్కడ ఉన్నాడు, ఏం కథ, ఇట్లా ఏమైంది అది ఇది అని మాట్లాడుకుంటూనే ఉన్నాము. నైట్ తెలిసింది. నైట్ అయిన 12 గంటలకు బస్ ఎక్కి వాళ్ళ డాడీ వచ్చింది. మరి ఏమన్నారమ్మా పోలీసులు ఇప్పటి వరకు? అసలు ఆ మృతదేహం దగ్గర దాకా ఎట్లా పోయింది ఈ వ్యవహారం అంతా? మధ్యలో ఏం జరిగింది? అసలు పోలీసులు ఏమంటున్నారు? ఆ మృతదేహం కూడా ఇంకా మీకు ఏనటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి, ఏమంటున్నారంటే వాళ్ళు చెయ్యాలి కదా ఇవన్నీ, ఏమైనా ఏం కథ అని మేము అడిగితే కంప్లైంట్ ఇస్తే చూస్తున్నాము అంటున్నారు. కానీ 3-4 రోజులు సీసీ ఫుటేజే ఇవ్వలేరు. మొన్న మీరు ఎట్లా గుర్తుపట్టిరు మా కొడుకే? పేరు, ఇంకా కాలుకి దారం, మొలదారము ఇవే ఉన్నాయి. గుర్తుపట్టలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయిందా? ఫోటో చూసింది కదా. మరి అట్లాంటప్పుడు పోలీసులు ఇది మీరు స్వతహాగా తల్లిదండ్రులే వచ్చి ఈయన మా బాబే, ఇది మా బాబుదే ఈ డెడ్ బాడీ అని చెప్పినాక కూడా ఎందుకు మీకు ఇస్తలేరు? ఎందుకు లేట్ చేస్తూ ఉన్నారు? అది వాళ్ళకి తెలియాలి, మాకేం తెలుసు సార్. వాళ్ళకి తెలియాలి. చెప్పినా ఇస్తలేరు. అంటే DNA టెస్ట్ అయిన తర్వాతనే ఇస్తాము, మాకు కూడా ఉంటాయి కదా అని అంటున్నారు. ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు ఈయన 7వ డేట్ నాడు పోయిండు. తెలిసిన తర్వాత సండే నైట్లో వెళ్ళిండు, చూసి మాదే అని చెప్పిండు. ఇక సోమవారం అట్లా అక్కడనే ఉన్నాడు, సింగరాయకొండ కాడ. ఇట్లా నీళ్ళలో పడి ఇట్లా శరీరం అంతా ఇట్లా అయితే మేమే పూడ్చిపెట్టినాము. ఇక ఇటు ఆంధ్ర కదా, మనకు ఆంధ్ర పేపర్ ఎందుకు వస్తుంది? పేపర్లో ఇచ్చినా కానీ ఎవరు రాలేరు. అంటే మనకేం తెలుసు అక్కడ దాకా వెళ్తారని. చెప్పినాము, వాళ్ళు రాలేరు, అందుకే మేమే పూడ్చిపెట్టినాం, స్మెల్ వస్తుందని అని చెప్పిండ్లట. ఇక డ్రెస్సు అవన్నీ అక్కడ తీసి పెడతారు కదా, ఎవరన్నా వస్తే చూపించచ్చని. మేము చేసిన వీడియో మా ఊర్లోనే వీడియో చేసినాం మేము. అంటే బాబు కనబడతాడు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ యూట్యూబ్ చేస్తారు, అందులో వీడియో చేసినాం. మేము మాట్లాడినాం అన్నట్టు, నేను మా పాప. అది వైరల్ అయ్యి బాగా ఆంధ్ర దాకా పోయింది. అక్కడ కథను చూసి అయ్యో ఇట్లానే అనిపిస్తుంది మరి అని వాళ్ళు ఫోన్ చేస్తే అప్పుడు మా వాళ్ళు వెళ్ళిండ్రు. పోలీసులతో తెలియదు మా వాళ్ళకు కూడా.
మరి ఇప్పుడు ఈ పోలీసులు అన్న తెలంగాణ పోలీసులు మీరు కంప్లైంట్ ఇచ్చారు, మరి అది మీ బాబేనా లేకుంటే అసలు దానికి సంబంధించి ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా అని చెప్పి మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్ చేసిండ్రా, ఏం జరుగుతుంది అని చెప్పి? ఏం రాలేరు, ఏం చేయలేరు, అసలు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు ఏం లేదు, ఇప్పటిదాకా? ఇప్పుడు నాకేం లేదు. మరి ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ అని కాదు కానీ మాకు నా మా అబ్బాయి బాడీ కావాలి మెయిన్. వీన్ని ఇట్లా చేసిన వాళ్ళకు శిక్ష పడాలి. అంటే మీకు ఎవరైనా అనుమానం ఎట్లా ఏమైనా ఉన్నాయి? ఇప్పటిదాకా చెప్పాం కదా సార్, పిల్లలు చిన్న ఇష్యూ దానికి ఇంతగానం చేస్తారని అనుకోలే. వాళ్ళ మీదనే ఉంది, ఇక వాళ్ళ వేరోళ్ళ ఇక అది పోలీసులు తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ముఖ్యమంత్రి హోంశాఖ కూడా ఆయన ఉన్నాడు. నాకు నా కొడుకు బాడీ తొందరగా ఇప్పియమని, ఇంకో వేరే తల్లులకు కూడా ఇట్లాంటివి జరగద్దని చూసుకోవాలని కోరుకుంటా.